ఇక బన్నీ అరెస్టు వ్యవహారంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని, అందుకే కక్ష కట్టి అరెస్ట్ చేశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. అయితే శ్రీధర్ రెడ్డి చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఇంటికి దాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి చేపిస్తుంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆంధ్ర నుంచి ఇటు టీడీపీ పార్టీ నుంచి కూడా రావాలి, ఏదైతే ఇండస్ట్రీ ఆంధ్రాకి రావాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అసలుకి ఈ ప్రకటనలో నిజం ఎంత ఉంది, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన వారు వీరంతా కూడా ఇక్కడ విస్తరించేందుకు ఎప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే గతంలో చంద్రబాబు ఆ ఆధ్వర్యంలోనే ఇక్కడ విజయవాడను కూడా సినీ పరిశ్రమకు ఒక కేంద్రంగా చేయాలనే ప్రయత్నం అయితే జరిగింది. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాదు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా ఈ ప్రయత్నాన్ని కొంతవరకు వాయిదా వేయడం జరిగింది. అయితే విజయవాడ ప్రాధాన్యతగా సినీ పరిశ్రమ కూడా కొంత మేరకు ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ స్థాయిలో ఇక్కడ విజయవాడలో కూడా ఒక ఈ ఫిల్మ్ సిటీస్ కు అవకాశం కల్పించాలా. దీని నేపథ్యంలో వాణిజ్యపరంగా అయితేనేమి ఇటు ఎంతో మంది కళాకారులు ఏపీ నుంచి రాణించిన వారి అందరూ కూడా ఎంతో మంది కళాకారులు ఇక్కడ అవకాశం పొందే వీలుంటుంది. వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటన దానికి ఒక ఊతం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి ఘటన ఒక దురదృష్ట ఘటన అయినప్పటికీ కూడా ఇక్కడ దీంట్లో ఈ బౌన్సర్లు అనేవారు ఈ ప్రైవేట్ సైన్యంగా ఉన్న వారితో ఏర్పడిన వివాదం ఇది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసే చర్యల మీద భిన్నాభిప్రాయాలు మిశ్రమ ఫలితాలు వ్యక్తమవుతున్నాయి, చర్చలు వ్యక్తమవుతున్నాయి. అయితే మనకి ఇక్కడ ఏపీలో చూసినట్టయితే ఇక్కడ ఏపీ నుంచి రాణించిన కథానాయకులు అయితేనేమి ఇటు సినీ ప్రముఖులు అయితేనేమి వీరందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అవకాశం కల్పిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు కళారంగంలో అభివృద్ధి చెందడంతో పాటు సినీ పరిశ్రమ అంటే చాలా అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వీటికి సంబంధించి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం విజయవాడలో చూస్తే కొండల ప్రాంతం కానీ, అటవీ ప్రాంతం కానీ, నల్లమల అడవులు కానీ, ఇటు తిరుపతి కానీ అనేక ప్రాంతాలు, ఇటు బీచ్, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం ఎంతో, ఇటు చెన్నైకి సంబంధించి చెన్నై స్థాయిలో విజయవాడలో సినీ పరిశ్రమ ఒక అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. దీని దిశగా కూడా ఈ రోజు అందరి ఆలోచనలు మళ్ళీ ఇది ఒక ఘటన. ఈ ఘటనతో ఇలా జరిగిందని చెప్పుకోవడం కంటే ఈ ఘటన ద్వారా ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన వెలువడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని అవకాశాలు సినీ పరిశ్రమ భవిష్యత్తుకు అవకాశంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్చలు జరగడం అనే పరిణామం చెప్పుకోవచ్చు. అంటే చర్చల విషయంలో సంఘటన అనేది ఒక దురదృష్టకరణ. ఎవరైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు ప్రజలు బాధ్యత వహించాలా, ఇటు జరిగిన సంఘటన వాళ్ళు సమర్థించుకుంటారు. ఈ రెండు కొనసాగుతూనే ఉంటాయి, ఎంతకాలం కొనసాగుతుంటాయి. అయితే ఈ చర్చల నేపథ్యంలో ఒక అభివృద్ధికరమైన చర్చ జరగడం అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి దారి చూపించే అవకాశం ఉంది. ఎంతో మంది కళాకారులు అందరూ దాదాపుగా ఇప్పుడు రాణించే కథానాయకులు కానీ అందరూ కూడా ఇటు సినీ పరిశ్రమలో రాణించే వారందరూ కూడా ఏపీకి సంబంధించిన వారు అధికంగా ఉన్నారు. అది ఏపీలో ఇంకా మేటి కళాకారులు కూడా ఉన్నారు. వారందరికీ అవకాశం లేక ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కు ఏపీ ప్రాంతానికి, ఇప్పుడున్న ఏపీ ప్రాంతానికి చెన్నై దగ్గరగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం జరిగింది. ఇటు హైదరాబాద్ కు వచ్చినప్పటికి కూడా కొందరికే అవకాశం లభించింది. ఇప్పుడు మరొక కేంద్రం ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. సినీ పరిశ్రమకు కేంద్రంగా విజయవాడకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఒక పక్క మెట్ట ప్రాంతం ఉంది, దొనకొండ లాంటి విశాలమైన సెట్లు వేసుకునే దానికైతేనేమి, ఇటు
ఇటు బాహుబలి లాంటి సెట్లు వేసుకునేదానికి దొనకొండ లాంటి ప్రాంతాలు, విశాలంగా ఉన్న ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. దొనకొండలో పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇటు చూస్తే తీర ప్రాంతంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఇటు చెన్నై కూడా తీర ప్రాంతం ఉండబట్టే సినీ పరిశ్రమ భారీగా విస్తరించిందన్న వాస్తవం విస్తరించిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇటు విజయవాడను చూస్తే ఇటు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఇటు తీర ప్రాంతంలో ఉన్న నగరాలు అన్ని కూడా ఇటు పరిశ్రమకు, సినీ పరిశ్రమకు అనుకూలమైన అవకాశాలుగా ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరులో ఇటు సౌండ్ సిస్టమ్ సంబంధించిన స్టూడియో అయితేనేమి, ఇటు చెన్నై నుంచి వచ్చి నెల్లూరులో ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించిన స్టూడియోలో ఇక్కడ రీమేక్ చేసుకోవడం కానీ, రీమేక్ కార్యక్రమాలు కానీ జరుగుతుంటాయి. ఇక్కడ మనకు ఒంగోలులో కూడా ఈ తీర ప్రాంతం అధికంగా ఉండి సినీ పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. విశాలమైన ఇటు పంట పొలాలు అయితేనేమి, ఇట సహజమైన సీన్స్ కు ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్చ జరగడం అనేది మంచి, అందరికి కూడా ఇటు పారిశ్రామికవేత్తలకి, సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టే వారికి కూడా అందరికి కూడా ఒక ఆలోచనగా ఉంది. ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఇటు ఏ ప్రభుత్వానికి తప్ప ఏ ప్రభుత్వం ఇటు సినీ పరిశ్రమకు చేసే దోహం ఏది ఉండదు. ఏ ప్రభుత్వం కూడా అందరూ కూడా ఈ సినీ పరిశ్రమ అనేది ఎందరికో ఉపాధినిచ్చే అవకాశం ఉండే అంశం కాబట్టి అందరూ కూడా ఆచితూచి అడిగేస్తుంటారు. ఇక్కడ మనకు హైదరాబాద్ లో జరిగిన పరిస్థితి అయితే ఈ కేవలం ఈ ప్రైవేట్ సైన్యాన్ని ప్రోత్సహించడం, అది ఈ ఒక రకంగా ప్రభుత్వం తప్పు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు నిందించడం, ఇప్పుడు ఆ కథానాయకుడు ఏం చేయలేడు, ఇటు ప్రైవేట్ సైన్యం తనకు అవసరం, తన మీద తన ఇమేజ్ కి ఒక అవసరం, తన స్టార్డమ్ కు ఈ ప్రైవేట్ సైన్యం అవసరం, వారికి ఒక ఆంక్షలు, వారికి ఒక నిర్ణీతమైన పరిధి ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి ఆ పూర్తిగా కథానాయకుడిదే పొరపాటు అనే అంశంలో ఇక్కడ ప్రభుత్వం స్పందించడం పట్ల సమాజంలో ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది, కొంత అనుకూలత ఉంది. ఇక్కడ జరిగినప్పుడు బాధ్యత వహించాలా. ఇక్కడ ప్రభుత్వం కొన్ని సమర్థనీయమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంది. మనం చెప్పినప్పటికీ కూడా ఆ కథానాయకుడు తన స్టార్డమ్ సంబంధించిన అంశం మీదనే విలువిచ్చారు. అప్పుడే కానీ వెళ్ళిపోయి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ సైన్యాన్ని ఎందుకు ప్రోత్సహించాలి? ఈ రోజు ప్రభుత్వమే ఆ అంశాన్ని తప్పుడుతుంది. అప్పుడు ముందుగానే ఎందుకు ఒక పరిధిని ఏర్పాటు చేసి ఉండాలి? ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా లోపాలు, ఇవన్నీ కూడా నిర్వహణ లోపాలు. ఆ నిర్వహణ లోపాలే కానీ వ్యవస్థీకృతమైన తప్పిదాలు కాదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక వ్యవస్థ, సినీ పరిశ్రమ ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైందుకు కూడా అందరూ స్వాగతించాలి. ఇందుకు పూర్తి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ స్వాగతించి ఇక్కడ అవకాశాలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నూతనంగా ఇటు కృష్ణపట్నం అయితేనేమి, రామాయపట్నం అయితేనేమి, ఇతర పోర్టులు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. జాతీయ రహదారి ఉంది. అనేక అంశాలు ఇక్కడ ఏపీకి అనుకూలమైన అంశాలు. ఇటు విమానాయానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందరూ కళాకారులందరూ కూడా ఇక్కడ చేరుకుని సినీ పరిశ్రమకు దోహదమయ్యే అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునే దిశగా జరుగుతున్న చర్చలను కూడా అందరూ ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. రైట్ శ్రీధర్ రెడ్డి, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుందా?